ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రతి ఒక్క చర్చిలో చెప్పేది ఏంటంటే, యేసయ్యే పస్కా బలి పశువు అని చెప్పేసి చెప్తారు. పౌలు కూడా అదే చెప్తాడు. అండ్ బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఏం చెప్తాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి చెప్తారు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది? ఇది పస్కా పశువు అనేది అసలు పాపాలకి సంబంధించిందే కాదు. మీరు నిర్గమకాండం 12వ అధ్యాయం మొత్తం చదవండి. ఎక్కడ కూడా ఇది పాపాల కోసం బలి ఇవ్వబడింది అని చెప్పేసి ఉండదక్కడ. కానీ ప్రతి ఒక్క చర్చిలో కూడా ఆయనే పస్కా బలి పశువు అని చెప్పేసి చెప్తారు. అండ్ నేను చాలా సార్లు చెప్పాను, బైబిల్ ప్రకారంగానే పాపాల కోసము రక్తాన్ని చిందించాల్సిన అవసరం లేదు. ఈరోజు చూడండి, మొత్తం అదే ఉంటుంది మెసేజ్లో, మొత్తం ప్రతి చర్చిలో కూడా అదే ఉంటుంది. రక్తాన్ని చిందించాల్సిన అవసరం లేదు. రక్తం చిందించకుండా పాపాలు క్షమించబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ డేవిడ్ ఉన్నాడు, హిజ్కియా ఉన్నాడు. ఎందుకు? నినెవె పట్టణం మొత్తం కూడా రక్షించబడింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మొత్తం చూసుకుంటే అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ హోషేయలో కూడా ఏం చెప్తాడంటే, బలులు అర్పణను నేను కోరను అని చెప్పేసి చెప్తాడు. సో యేసయ్యని ఒక పస్కా పశువుగా తీసేసి ఎలా చూపిస్తారు? అసలు అది పాపాలకి సంబంధించిందే కానప్పుడు దాన్ని ఏ విధంగా యేసయ్యలో తీసుకొని వచ్చేసి కంపారిజన్ చేసేసి దాన్ని మిస్కోట్ చేసేసి చెప్తా ఉన్నారు. ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రతి ఒక్క చర్చిలో చెప్పేది ఏంటంటే, ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. పస్కా పసుపు పాపాల కోసం ఇవ్వబడింది కాదు. ఐగుప్తులోని ఐగుప్తు పిల్లలందరినీ చంపడానికి, ఐగుప్తు తొలచూని పిల్లలందరినీ చంపడానికి మీకు ఐడెంటిఫికేషన్గా ఒక గొర్రెని తీసుకుని వధించి దాన్ని గడప కమ్మల మీద రాసుకోండి. సంహార దూత వచ్చి ఆ రక్తాన్ని చూసి ముందుకెళ్ళిపోతాడు. ఎస్, అది పస్కా గొర్రెపిల్ల. పస్కా గొర్రెపిల్ల అది పండగ, పస్కా పండుగ. పస్కా పండుగ తెలుసు కదా నీకు, పులియన్ రొట్టెల పండుగ. ఆ పస్కా పులియన్ రొట్టెల పండుగ ముందు ఒక 3 o'clock అనుకుంటా సాంగ్యం జరుగుతుంది. ముందు ఈ 3 o'clock కాదు, పస్కా పశువును వధించి పండగ ఆచరించాలి. దాన్ని ఎలా తినాలి? ఉడకని ఏమో ఉన్నాయి, రోస్టింగ్ చేసుకుని తినాలి అని ఆజ్ఞ ఉంది. అది పస్కా పశువు పండగలో. అది మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి, స్ప్రో టైంకి వచ్చేటప్పటికి ఆయన దాని సాదృశ్యంగా మన పాపాల నిమిత్తం, అది స్టార్టింగ్ అయితే కాదు పస్కా పశువు అన్నది, ఆ రోజు దాని బదులు ఈయన వధింపబడ్డాడు. అది సాదృశ్యం అంతే. మొదటి నుంచి అయితే మాత్రం అది కాదు. అర్థమైందా? నీకు అర్థం కాదు. రక్తం లేకుండా పాపాలు క్షమించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నారు. దానియేలు ఎవరెవరో చెప్పారు మీరు. అప్పుడు యాజక్రమం రన్ అవుతుందా? నాకు తెలియదు, నిజంగా తెలియదు. నాకు డౌటే కాబట్టి. సో దాన్ని వేరే విధంగా చేసి ఉండొచ్చు. టెంపుల్ అయితే కట్టింది సొలొమోన్. ఎప్పుడైతే ఎక్స్‌డేషన్ వచ్చినప్పుడు మధ్యలో చాలా బ్రేక్లు అయినాయి కదా, మరి అప్పుడైతే నాకు తెలిసి యాజక్రమాలు జరగలేదేమో అనుకుంటున్నాను. నాకు తెలియదు, నిజంగా తెలియదు. సో ఇదైతే మాత్రం నాకు తెలీదు మరి వాళ్ళని ఎలా క్షమించారన్నది. దావీదైతే మాత్రం కీర్తన గ్రంథం చూస్తే
ఎంత పశ్చాత్తాపడ్డాడు అన్నది అందరికీ తెలుసు. దావీదు చేసిన తప్పుకి ఒక 1000 రెట్లు పనిష్మెంట్ ఇచ్చుంటాడు. ఒక వంతు తప్పు చేస్తుంటే దావీదు దానికి 1,00,000 రెట్లు పనిష్మెంట్ ఇచ్చుంటారు పరంతడు. నిజంగా ఇచ్చారు. అంత అంత పనిష్మెంట్ ఇచ్చారు. మరి దావీదు పాపం నిమిత్తం గొర్రెలు వేసుకున్నారో లేదో మరి నాకు క్లారిటీ లేదు, నాకు తెలీదు. ఓకే, మొదటి నుంచి చేసేది పస్కా పండగ అన్నది మాత్రం పాపాల గురించి అన్నట్టు ఏం మాట్లాడలేదు. సంహార దూత కోసమే అది అలా చేయమని చెప్పారు. అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతూ వచ్చింది. పండగ, అది పండగ ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడే. సో అంతవరకు తెలుసు నాకు. ఓకే తమ్ముడు, అన్నట్లకి మాట్లాడిస్తాను. ఈ వీడియోలన్నీ షార్ట్ వీడియోస్ అన్నీ కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి, నాకు అర్థం కాలేదు. సో నాకు అర్థం కాదని నేను మాట్లాడలేను. నెక్స్ట్ జీనియాలజీ అని ఏదో మాట్లాడావు ఒకసారి, అదే ఫస్ట్ వీడియో అనుకుంటుంది. తర్వాత ఏదో దానికోసం ఏదో మాట్లాడుతానన్నా, అదైతే మాట్లాడవలసినది ఏమీ లేదు దాంట్లో. నేను మాట్లాడవలసింది ఏది లేదు అనిపించింది. మరి జీనియాలజీ కోసం వాళ్ళ క్రిస్టియన్స్ అబద్ధం ఆడుతున్నారని చెప్పు అంతే. సో ఇంగ్లీష్లో ఉన్నవి తప్ప మొత్తం నీ షార్ట్ వీడియోస్ అన్నీ నేను కౌంటర్ చేశాను. ఎన్ని 3 4 ఉన్నట్టున్నాయి ఇంగ్లీష్, అవి నాకు అర్థమైతే నేను తర్వాత మళ్ళీ చేస్తాను. ఇంకా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఒకటి చేశాను, అవి కూడా చేస్తాను. ఓకే, బాయ్, గుడ్ లక్.